స్క్రీన్ షేర్ అవుతుంది. కనిపిస్తుందండి. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం నీ క్వశ్చన్ గురించి. ఓకే, సో నువ్వు ఏం చేసావు? ఫస్ట్ NTA ఈజ్ ఈక్వల్స్ టు SC డాట్ ఎక్స్టెంట్ అన్నావు. దీంతో ఏం చేస్తున్నావు? స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవడం ట్రై చేస్తున్నావు. నెక్స్ట్ లైన్ వాడి ఇక్కడ ఏమవుతుంది చెప్పారా? నువ్వు నీ ఇన్పుట్ ని ఈ బి అనే ఒక వేరియబుల్ లోకి తీసుకోలేవు. రీజన్ ఏంటంటే చూడు, ఇక్కడ SC డాట్ ఎక్స్టెంట్ ఉందా, మనం ఒక వాల్యూ అసైన్ చేస్తాం ఏకి. లెట్ మేబీ 10 అనే వాల్యూ అసైన్ చేసా అనుకో. ఓకే, 10 అనే వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఏమవుద్ది? ఏకి వెళ్ళిపోతుందా? ఈ 10 అనే వాల్యూ అసైన్ చేసిన ఏం చేస్తావు? ఎంటర్ కొడతావు కదా. నువ్వు ఎంటర్ కొట్టినప్పుడు ఎంటర్ కూడా ఒక స్పెసిఫిక్ కీ అనుకోని SC డాట్ నెక్స్ట్ లైన్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఈ బి అనే వేరియబుల్ లోకి స్పేస్ పంపిస్తుంది. స్పేస్ అయినా ఏదైనా డమ్మీ క్యారెక్టర్ అయినా పంపిస్తుంది ఈ బిలోకి. సో ఇంకా నీ ఆపరేషన్స్ అయిపోయినాయి కూడా ఇన్పుట్ తీసుకోవడానికి అది ఇన్పుట్ తీసుకోదు ఇంకా. అర్థమైందా? మళ్ళీ నువ్వు ఒక నంబర్ ఇన్పుట్ గా తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తావు, ఇచ్చి చేస్తావు, ఎంటర్ కొడతావు. అవునా? ఎంటర్ కొట్టినప్పుడు ఏమైందంటే ఈ SC డాట్ నెక్స్ట్ లైన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ ఎంటరే నాకు కావాల్సిన స్ట్రింగ్ అనుకొని తీసేసుకుంటుంది. తొందరపాట్లో తీసేసుకొని బీకి అసైన్ చేసేస్తుంది. మనం ఏం చేస్తాం? అరే బీలో ఎందుకు వాల్యూ ఇవ్వలేకపోతున్నా అని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఎంటర్ అనే ఒక వాల్యూ ఆల్రెడీ బీకి వెళ్ళిపోయింది అనమాట. గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైందా? ఎందుకు అర్థం అంటే నువ్వు అర్థం చేసుకోలేవు అని కాదు, నేను మంచిగా చెప్తున్నానా లేదా. ఇన్ కేస్ నీకు అర్థం అవ్వకపోతే అలా. ఇప్పుడు నార్మల్ గా ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని చాలా ప్రాబ్లమ్స్ లో వాడాం కదమ్మా. అక్కడ ఎందుకు రాలేదంటే నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఇంటీజర్స్ కోసం మాత్రమే వెయిట్ చేస్తుంది. కానీ SC డాట్ నెక్స్ట్ లైన్ ఏంటంటే ఇది ఎంటర్ కోసం కూడా వెయిట్ చేస్తుంది. దీని స్కోప్ లో ఎంటర్ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ స్ట్రింగ్. ఎందుకంటే నువ్వు SC డాట్ నెక్స్ట్ లైన్ ఎప్పుడు వాడతావు అంటే వెన్ యూ వాంట్ టు టేక్ ఇన్పుట్ మోర్ దెన్ వన్ లైన్ అనమాట. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ SC డాట్ నెక్స్ట్ లైన్ ఏంటంటే టు టేక్ లార్జర్ ఇన్పుట్స్. ఇప్పుడు లార్జర్ ఇన్పుట్స్ లో ఎంటర్ అనేది ఒక కామన్ స్ట్రింగ్ కదా. ఎంటర్ అనేది ఒక 10 లైన్లు కొడితే ఆబ్వియస్ మనం ఎంటర్ కొడతాం కదా మధ్యలో ఎక్కడో దగ్గర. అందుకని కానీ ఇందులో వెల్కమ్ అని ప్రింట్ అయింది. టు హ్యాకర్ ర్యాంక్ అనేది ఇదంతా సేమ్ లైన్ లో ఉంది కదమ్మా. కానీ కాన్సెప్ట్ అయితే ఇలానే ఉంటుంది. ఒకసారి ఆ ప్రాబ్లం అయితే నాకు పంపేయు, నేను చూస్తున్నాను ఒకసారి. ఓకేనా? నాకు తెలిసిన దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. ఏమవుతుందంటే మనం ఒక ఇంటిజర్ కొట్టిన తర్వాత ఎప్పుడైతే మనము ఒక ఇంటిజర్ టైప్ చేసినది ఎప్పుడైతే మనం ఇది వచ్చింది ఒక ఇంటిజర్ టైప్ చేసిన ఒక ఇంటర్ చేసిన ఎప్పుడైనా మనం స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుందాం అనుకున్నాం అనుకో, ఆ ఎంటర్ ఏదైతే కొడతామో అది కూడా ఇది ఒక న్యూ క్యారెక్టర్ అనుకో, న్యూ స్ట్రింగ్ ఇన్పుట్ అనుకొని బీకి అసైన్ చేస్తుంది. అందువల్ల మనం బీకి ఇవ్వాల్సిన వాల్యూ ప్రాపర్గా అసైన్ చేయలేము. టు ట్యాకిల్ మనం ఏం చేయాలంటే
NTA is equal to SC dot next int. ఆ న్యూ లైన్ తీసుకోవడానికి అదే ఎంటర్ కొట్టింది తీసుకోవడానికి SC డాట్ నెక్స్ట్, మళ్ళీ నార్మల్గా స్ట్రింగ్ B is equal to SC డాట్ నెక్స్ట్ లైన్. ఇలా వాడతాం మనం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎంటర్ కొట్టిన తర్వాత ఏదైతే ఒక ఆ న్యూ లైన్ వస్తుంది కదా, స్లాష్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూ లైన్. ఆ న్యూ లైన్ అనేది ఈ SC డాట్ నెక్స్ట్ అండ్ ఇన్పుట్ గా తీసుకుంటుంది. సో నెక్స్ట్ టైం స్ట్రింగ్ బికి నువ్వు ఇన్పుట్ ఇవ్వడానికి ప్రాపర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్స్ 2, కానీ డ్యూ టు జావా మనకు వచ్చే ఇన్పుట్స్ 3. అందుకని మనం 3 SC డాట్ నెక్స్ట్ రాస్తున్నాం అనమాట. 3 టైమ్స్ ఇన్పుట్ తీసుకుంటాం. అర్థమైందా? ఇంకా ద బెస్ట్ వే టు డీల్ విత్ ఇంటీజర్స్ ఏంటో తెలుసా? ఇంటీజర్ ఏ ఏం చేస్తావు అంటే int a is equal to 0 అని ఇచ్చుకో. a is equal to నువ్వు ఇన్పుట్ దీన్ని స్ట్రింగ్ లాగా తీసుకో. అసలు ఇట్లా స్ట్రింగ్ స్ట్రింగ్ a1 is equal to SC డాట్ నెక్స్ట్. ఒక ఇంటీజర్ ఇన్పుట్ నువ్వు స్ట్రింగ్ లాగా తీసుకో. తీసుకున్నది a is equal to integer dot parseInt. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ అయింది, సెకండ్ ఇన్పుట్ స్ట్రింగ్ అయినప్పుడు నీకు కాన్ఫ్లిక్ట్స్ రావు అసలు. ఇప్పుడు స్ట్రింగ్ A2 is equal to SC dot next అన్నావు అనుకో, నీకు ఆ న్యూ లైన్ అనే కాన్సెప్ట్ రాదు ఇక్కడ. ఓకేనా? న్యూ లైన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూఆర్ డీలింగ్ ఓన్లీ విత్ ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్. నువ్వు ఇంటీజర్ ఇన్పుట్ తీసుకొని స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకొని ట్రై చేసినప్పుడు మాత్రమే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మన దగ్గర 2 ways ఆఫ్ డీలింగ్ ఉంది. ఒకటి ఇట్లా SC డాట్ నెక్స్ట్ అని ఇంకొక ఇన్పుట్ పారామీటర్ రాయటం అంటే SC డాట్ నెక్స్ట్ అని సింపుల్ గా, లేకపోతే ఇంటీజర్ ఇనిషియలైజ్ చేయండి, లేకపోతే దాని ఇన్పుట్ మాత్రం స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకోవడం. అర్థమైందా? మళ్ళీ ఆ ఇంటీజర్ ఏకి దాని వాల్యూని అసైన్ చేయడం ప్రాపర్ గా. గాట్ ఇట్? దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. క్లియర్ కదా ఇది? ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక బేసిక్ రఫ్ ఐడియా కోసం నేర్చుకుంటున్నాం టైం కాంప్లెక్సిటీ. ముందు ఐడియా ఉంది టైం కాంప్లెక్సిటీ? ఏదైనా ప్రాబ్లమ్స్ కి క్యాలిక్యులేట్ చేసావా? అంతగా లేదు, లూప్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అర్థం కాలేదు. టైం కాంప్లెక్సిటీ అంటే ఎన్ని లూప్స్ చేస్తాము, ఎన్ని ఫర్ లూప్స్ ఉంటాయి అంటే అలాంటిదే అనుకో. నేను చెప్తాను. టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఇప్పుడు the rate at which input slash output graph, the rate at which input slash output graph మారిపోతుందో దాన్ని మనము టైం కాంప్లెక్సిటీ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఇచ్చే ఇన్పుట్ కి నీకు వచ్చే అవుట్పుట్ కి మధ్యలో గ్రాఫ్ గీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 4, 6, 8 ఇవి ఇన్పుట్స్ అనుకో. ఇది టేకెన్ టైం అనుకో. ఓకేనా? 2 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 సెకండ్ పట్టింది, 4 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 2 seconds పట్టింది, 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 3 seconds పట్టింది. ఇలా వెళ్ళింది అనుకో. ఇప్పుడు మనం ఏమంటామంటే ఇలా వెళ్తుంది కదా ఇది, దీన్ని ఏమంటామంటే ద రేట్ ఎట్ విచ్ ద గ్రాఫ్ ఇస్ ఇంక్రీజింగ్ ఇస్ నథింగ్ బట్ టైం కాంప్లెక్సిటీ అసలు. నీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్తా ఒక్క నిమిషం.
rate at which time increases. ఈ అప్పర్ సింబల్ అంటే ఇంక్రీజెస్ అనమాట. ఓకే, rate at which time increases is nothing but time complexity. Okay, the rate at which input output graph increases అని అనొచ్చు. the rate at which time increases is nothing but time complexity. జస్ట్ డెఫినేషన్ బట్టి గుర్తుపెట్టుకో సింపుల్. ఓకే ఓకే, టైం కాంప్లెక్సిటీ డెఫినేషన్ ఏంటిది? the rate at which టైం ఇంక్రీజ్ అనమాట. జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. ఓకే, ఆ ప్రొసీజర్ కి హెల్ప్ చేయడానికి వచ్చేది మనకి బిగ్ ఓ నోటేషన్స్. మనకి మొత్తం 5 టైప్ ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి నా దాంట్లో మనం ఇప్పుడు ఓన్లీ బిగ్ ఓ నోటేషన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే బిగ్ ఓ నోటేషన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నోటేషన్స్ కాబట్టి. నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ ని కన్సిడర్ చెయ్యి. వి విల్ బి హ్యావింగ్ 3 పాసిబిలిటీస్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్. ఒకటి బెస్ట్ కేస్, సెకండ్ ది యావరేజ్ కేస్, థర్డ్ ది వరస్ట్ కేస్. అర్థమైందా? ఫర్ సేమ్ ప్రాబ్లం అంటే ఒకటే ప్రాబ్లం కి మనకి 3 సిచ్యువేషన్ ఉంటాయి. బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వరస్ట్ కేస్ అనమాట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మన లైఫ్. మన లైఫ్ లో ఏదైనా మనం అనుకోగానే జరిగింది అనుకో, ఇట్ ఇస్ అన్ బెస్ట్ కేస్. అనుకున్న కొన్ని రోజులు జరిగింది అనుకో, యావరేజ్ కేస్. అనుకున్నదే కొన్ని సంవత్సరాలకు కొన్నాళ్ళకు జరిగింది అనుకో, వరస్ట్ కేస్. అలా ఓకేనా? సో ఇవి ప్రోగ్రామ్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలానో నేను చెప్తా. సో మనము ఈ బిగ్ ఓ నోటేషన్స్ అనేది ఒక స్టాండర్డ్ ఫార్ములా ఫర్ రైటింగ్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఇది ఈ బిగ్ ఓ నోటేషన్స్ మనం ఎప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే వరస్ట్ కేసెస్ కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే వీ నీడ్ టు ఆల్వేస్ గెట్ ద అప్పర్ బౌండ్. Always at the upper limit. ఎందుకంటే we want to know the worst case scenario కాబట్టి. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? మనకి ఒక ప్రాబ్లం అనేది ఎంతసేపట్లో సాల్వ్ అవుతుంది అనేది మనకు వరస్ట్ కేసులో కావాలి. ఎందుకంటే రీజన్ చెప్తా. నువ్వు ఎప్పుడైనా బుక్ మై షో ఓపెన్ చేసావా? బుక్ మై షో టీటీడీలో టికెట్స్ బుక్ చేస్తూ ఉంటావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ బుక్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు ఒకటే సీట్ ఉంటుంది, ఒకటే టికెట్ ఉంటుంది అనమాట. ఆ టికెట్ మనం బుక్ చేయడానికి వెళ్తాము, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం, పేమెంట్ చేసే టైంకి ఏమవుతుందంటే దిస్ టికెట్ హ్యాస్ బిన్ బుక్డ్ బై సమ్వన్ ఎల్స్ అని వస్తుంది. అవునా? ఈ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే వీళ్ళ సర్వర్ అనేది ఉంది చూసినా, వీళ్ళ సర్వర్ అనేది కొంచెం లాగ్ లో ఉంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా డైనమిక్ గా ఫెచ్ చేయాలన్నమాట ఏదైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నువ్వు ఇప్పుడు ఈ టికెట్ నువ్వు బుక్ చేసుకుందాం అనుకున్నావు. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మేజర్ 2 పాసిబిలిటీస్ ఉంటాయి అనుకో. ఆ 2 పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. ఒకటి నీకు బుక్ అవుతుంది, ఇంకోటి నీకు బుక్ అవ్వదు. అవునా? బుక్ అయితే ఏమవుతుంది? బెస్ట్ కేస్ అవుతుంది, అంతే కదా? వరస్ట్ కేసు ఏంటి? అసలు టికెట్ దొరకకపోవడం, అంతే కదా వరస్ట్ కేసు. మన టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు వరస్ట్ కేసెస్ మీదే డీల్ అవ్వాలన్నమాట. అంటే ఎందుకంటే తెలవాలి ఒక సినారియోలో వాట్ కెన్ బి ద వరస్ట్, ఎట్ మ్యాక్స్ వరస్ట్ ఏం జరగచ్చు అనే దాని మీద మనం ఐడియా ఉంచుతాం. ఎందుకంటే అప్పుడు మనం అన్ని సినారియోస్ ని కవర్ చేస్తున్నట్టు దాంట్లో. ఈ వరస్ట్ కేస్ ఇప్పుడు ఈ వరస్ట్ కేస్ కి ఎంత టైం తీసుకుంటుందో ఆ టైంలో ఆ పర్టికులర్ పర్సన్ అన్నిటిని చూసి వచ్చేసాడు కన్సంప్షన్ అనమాట. అంటే ఆ పర్సన్ దగ్గర టికెట్ బుక్ చేసిన టైం ఉంది కానీ బుక్ చేసుకోలేకపోయాడు, ఎందుకంటే అవైలబిలిటీ లేదు. అన్ని ఎక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి కన్సిడర్ దిస్ పర్టికులర్ కేసెస్ వరస్ట్ కేస్ అనమాట. చాలా ట్రై చేశాడు టికెట్ కొందామని, కానీ ఎక్కడా దొరకలేదు. ఓకేనా?
నేను అరే ఎగ్జాంపుల్తో చెప్తా, అప్పుడు అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, మనం ఏం నోటేషన్స్ వాడతాం? బిగ్ ఓ నోటేషన్. బిగ్ ఓ నోటేషన్ సింబాలిక్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. దీని మధ్యలో రాసేది టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి ప్రాబ్లమ్ మనం డిసైడ్ చేద్దాము. అంతే, ఇంకా అంతే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం నిన్న ఆపేసిన ఫర్ లూప్స్ దగ్గరకు వద్దాం. నిన్న చెప్పిన ఫర్ లూప్ బేసిక్స్ అర్థమైనాయా? అర్థమయ్యారు. ఇప్పుడు మనము ఈ అరేకి ఇన్పుట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇస్ ఫస్ట్ క్వశ్చన్. అరే ఇన్పుట్ ఎలా ఇస్తావు? అరేకి ఇన్పుట్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి, మనకు తెలుసు. అరే ఆఫ్ 0 is equals to 10 ఇలా అసైన్ చేయవచ్చు. అరే ఆఫ్ 1 is equals to 20. అరే ఆఫ్ 3 is equals to 30. కానీ ఏమవుతుంది, చాలా లెంతీ అయిపోతుంది కదా. ఇట్లా 5000 ఉంటే 5000 ఇట్లా ఈ మాన్యువల్ వేలో అసైన్ చేయగలుగుతావు వాల్యూస్? కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తాం అంటే ఫర్ లూప్స్ వాడతాం అనమాట. ఇప్పుడు ఫర్ లూప్స్ ఎలా వాడతామంటే చూడు. ఫర్ int I is equal to 0, I less than or equal to. 0 వాడితే ఎప్పుడైనా ఏం వాడాలి? I less than వాడాలి. గుర్తుంది కదా ఇది? ఈ ఒక అరే ఉంది కదా, ఇది ఏంటిది? వేరియబుల్ నేమ్ కదా. అరే డాట్ టు గెట్ ద సైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ అరే వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెంత్ అన్నమాట. నీకు జావాలో ఒక అరే సైజ్ తెలవాలి అనుకుంటే సింపుల్ గా ఈ ఫంక్షన్ వాడు, అరే డాట్ లెంత్. ఓకేనా? జావాలో ఏదైనా అరే ఒక సైజ్ కావాలంటే నువ్వు ఏం వాడాలి? ఏ అరే డాట్ లెంత్ వాడితే నీకు అరే సైజ్ తెలిసిపోతుంది నీకు. ఇప్పుడు దీంతో ఏం చేస్తాం? int I equal to 0, I less than array dot length I plus plus. సింపుల్ గా అరే ఆఫ్ I is equal to sc dot next అనుకున్నా అయిపోతుంది. నువ్వు హ్యాపీగా ఈ కమాండ్ నుంచి ఇన్పుట్స్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ వన్ వే. దిస్ ఇస్ హౌ యూ ఇనిషియలైజ్ అన్ అరే విత్ వాల్యూస్. ఇదేంటిది? ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే విత్ వాల్యూస్. ఓకేనా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే. ఇప్పుడు సెకండ్ వే ఏంటిది? మనం దీంట్లో సెకండ్ వే ఎట్లా రాయొచ్చు? ఫర్ int I equal to 0, I less than array dot length I plus plus array of I is equals to I. ఇక్కడ ఏం చేసాం? ఇదేమో కస్టమ్ ఇన్పుట్ యూజర్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చేసాము? మనమే ఒక ఇన్పుట్ ని తీసుకొని అరే ఆఫ్ ఐకి అసైన్ చేస్తున్నాం. అర్థమైందా? either of the ways you can initialize an array value. Got it? ఇదేంటిది? అరే వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన అరే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? ఇప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ int I is equal to 0, I less than array dot length I plus plus అన్నాం. అరే ఆఫ్ I is equal to I అన్నాం, అంతే కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐకి ఒక బాక్స్ తీసుకుందాం.
ఇనిషియల్ ఐ వాల్యూ ఎంత 0. అరే డాట్ లెంత్ ఎంత? అరే డాట్ లెంత్ 10. 0 ఈజ్ లెస్ దాన్ 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అప్పుడు ఏమవుతుంది? లోపలికి వస్తుంది కదా. ఐ వాల్యూ ఎంత? 0. 0ని దేనికి అసైన్ అవ్వాలి? అరే ఆఫ్ ఐకి అసైన్ అవ్వాలి. అరే ఆఫ్ ఐ అంటే ఎంత? ఐ వాల్యూ ఎంత? 0. అంటే అరే ఆఫ్ 0 అంటే అరే ఆఫ్ 0 ఎంత అసైన్ చేస్తున్నాం మనం? 0. అంటే ఇక్కడ ఏం అసైన్ అయిపోద్ది ఇప్పుడు? 0. నెక్స్ట్ టైం ఈ లూప్ ఏమవుద్ది? మళ్ళీ ఐ ప్లస్ ప్లస్కి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1. 1 అంటే ఫాల్సా? అప్పుడు ఏమైంది? అరే ఆఫ్ 1 లో 1 స్టోర్ చేస్తున్నాం. అంటే ఏంటిది? ఇది అరే ఆఫ్ 1 కదా. ఇక్కడ ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? 1. మళ్ళీ ఇట్లా 2 లెస్ దాన్ 10 అట్లా 2 3 4 5 6 7 8 9 స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 9 ఉంది. ఐ వాల్యూ 10 అయినప్పుడు ఏమవుద్ది? 10 లెస్ దాన్ 10 ఫాల్స్. అంతే కదా. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే. అంటే అరే వాల్యూస్ ఇలా స్టోర్ అవుతాయి అనమాట బ్యాక్ ఎండ్ లో. ఓకేనా. ఇవేంటివి? ఈ పర్టికులర్ బాక్స్ లో ఉన్నవన్నీ ఏంటివి? ఈ కిందివన్నీ ఏంటివి? క్లారిటీ ఉంది కదా. దిస్ ఈస్ హౌ యూ ఇనిషియలైజ్ అన్ అరే. ఇప్పుడు ఒక అరేని రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తావు? ఒక అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తావు? ఒక అరే ఉంది, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి. ఎలా? For int I equal to 0, I less than array dot length. For loop is system dot Oh, array of I. system dot println array of. ఇప్పుడు అరే ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి కదా. దిస్ ఇస్ ఓకే. దిస్ సింపుల్. ఓకేనా. టు ప్రింట్ అరే ఎలిమెంట్స్ ఇట్ ఇస్ దిస్ సింపుల్ అనమాట. ఓకే, అర్థమైంది కదా నీకు ఇది? ఇప్పుడు మనము ఇసి ఇప్పటి నుంచి నేను అరేస్ చెప్పే ప్రతి ప్రాబ్లం నీ బుక్ లో ఉండాలి. ఓకేనా. ఒక్క నిమిషం. రమేష్ మెసేజ్ చేసిన క్లాస్ చెప్తున్నావా అని. ఇప్పటి నుంచి మనము ఇప్పటి నుంచి నెక్స్ట్ 1 వీక్ వరకు మనం ఓన్లీ అరేస్ మీదనే ఉంటాం. రోజు క్లాస్ లో ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేస్తాం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి. సో నీ మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా ఏమి ఉండాలంటే నేను క్లాస్ లో చెప్పే ప్రాబ్లమ్స్ నీకు ఫస్ట్ షూర్ మేనేటర్ వచ్చి ఉండాలి. అంతే. అర్థమైందా? నేను క్లాస్ లో ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్పాను అనుకో, మనం ఫ్యూచర్ ఇప్పుడు మనం చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. మనం ముందుకెళ్తున్న కొద్దీ డే మొత్తం మీద ఒక ప్రాబ్లం చెప్పుకునే రోజులే వస్తాయి. కానీ మ్యాక్సిమం 1 ప్రాబ్లం డిస్కస్ చేసేసరికి క్లాస్ అయిపోతుంది. అంటే 1.5 hour టైం అయిపోతుంది అన్నమాట ఒక ప్రాబ్లంకే. అట్లాంటి డేస్ వస్తాయి ముందు. సో నేను ఏమంటున్నాను, నేను చెప్పే ప్రతి ప్రాబ్లం నీ బుక్ లో చాలా క్లియర్ గా ఉండాలి. ఓకే. మనం అరేస్ మీద అప్రాక్సిమేట్ గా 40 ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను నీకు. ఈ 40 ప్రాబ్లమ్స్ నీ దగ్గర నీట్ గా రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా.
ఓకే. అరేస్ ఎందుకంటే స్ట్రెస్ చేస్తూ ఉంటే అరేస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అనమాట. అరేస్ వస్తే చాలా చూసుంటాయి. అరేస్ ఒక్కటి వస్తే జాబ్ లో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అరేస్ మీదే అడుగుతారు ఎక్కడైనా. ఓకేనా? ఇంకా లాజిక్ బిల్డింగ్ కూడా చేసుకున్నాము. ప్రస్తుతానికి అయితే వీటి మీద కాన్సన్ట్రేట్, అంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ మీద హ్యావ్ ఏ మేజర్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్ లానే తీసుకో. ఇది అర్థమైంది కదా మీకు? హౌ టు టేక్ అరే ఇన్పుట్, అర్థమైంది. హౌ టు ప్రింట్ అరే ఎలిమెంట్స్. క్లియర్ కదా ఇది? ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. And question is, we need to figure out whether a given number is present in an array or not. ఓకేనా? ఇక్కడ మనం మొత్తం లాజిక్ బిల్డింగ్ చేద్దాం. ఇప్పుడు లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్ చాలా క్లియర్ గా ఉంది. ఒక అరే ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ ఆ అరేలో ఉందో లేదో మనం చెప్పాలి, అంతే. దట్ సింపుల్, అంతే కదా? ఫస్ట్ మనం ఒక అరే ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సైజ్ కూడా తెలియదు కదా. మనం ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మనం రాసే కోడ్ అనేది హార్డ్ కోడ్ అస్సలు అయి ఉండకూడదు. హార్డ్ కోడ్ అంటే ఏంటంటే ఏ వాల్యూ అయినా మన సొంతంగా ఇచ్చేయకూడదు. ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత కస్టమ్ ఇన్పుట్ లానే ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే చెప్తాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ 10 అని ఇచ్చాము ఇంటి సైజు. దీన్ని హార్డ్ కోడ్ అంటారు అనమాట. దీన్ని ఏమంటాం? హార్డ్ కోడ్. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయకముందే అర్థమైపోయింది ఇంటర్ఏలో సైజ్ 10 అని. అలా హార్డ్ కోడ్ చేయకూడదు. నువ్వు ఏం చేయాలంటే ప్రతిసారి sc.nextInt n=sc.nextInt అని రాసి ఎన్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. అంటే నీకు డైనమిక్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నీకు ఎంత తోచితే అంత ఇచ్చేలాగా రాయాలి కోడ్ ఎప్పుడైనా. ఓకేనా? ఎప్పుడు హార్డ్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ప్రాపర్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఆలోచిద్దాం. ఓకే, ఈ కలర్ బాగుంటుంది. Let's assume we have these elements 75, 25, 23, 41, 67, 27. Okay, these are the elements which what we have అనమాట. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 75 అనే ఎలిమెంట్ ఉందో లేదో చెప్పు అంటున్నాడు. ఇప్పుడు 75 అనే ఎలిమెంట్ అరేలో ఉందా లేదా అది మనకు తెలుసు. ఇప్పుడు ఇది 75 ఎలిమెంట్ ఉంది మరి, కానీ ఇది మనకు అర్థమవుతుంది. కానీ కోడ్ వైజ్ ఎలా రాయాలి దీన్ని అంటే మనం డిఫరెంట్ ఇన్పుట్ తీసుకొని క్వశ్చన్ ని మనమే అనలైజ్ చేసుకోవాలి. 75 అనే ఇన్పుట్ ఉందా అంటే ఉంది. ఇప్పుడు 75 ని ప్రింట్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం రాస్తాం? ఇఫ్ n is equals to array of 0. ఈ 75 కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది. ఇచ్చిన ఇన్పుట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉందా లేదా చెక్ చేయమని ఎట్లా చెక్ చేస్తాం? ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందిగా, ఈ కండిషన్ పనిచేయదు. n అనేది గివెన్ వాల్యూ అనుకో, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అంటే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లం ఫర్ లూప్ యూజ్ చేయాలా? ఫర్ లూప్ ఎందుకు? ఫర్ లూప్ అయితేనే n దాకా వెళ్తుంది. n దాకా ట్రాక్ చేయడానికి we use for loop. అంతే కదా? అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము
మనము ఇందాక 3 కేసెస్ గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? బెస్ట్ కేస్, వరస్ట్ కేస్, యావరేజ్ కేస్ అని. వాటిని కూడా ఈ ప్రాబ్లం అనలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫర్ లూప్ వాడే అంటే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్, దీని యొక్క పేరు ప్రస్తుతానికి ARR అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుద్ది, అరే డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ మ్యాచింగ్ ఎలా జరుగుద్ది ఎలిమెంట్స్ కి? ఇఫ్ array of I equals to n. If this is the case, ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ చేయాలి system dot n is available అని. అవైలబుల్ ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తావు, కండిషన్ ని బ్రేక్ చేస్తావు ఇక. ఎందుకంటే ఒకసారి నేను అనుకున్న వాల్యూకి దక్కిన తర్వాత ఈజ్ అనే పాయింట్ కంటిన్యూ ద, అంటే మిగతా ఇటరేషన్స్ చేయడం అవసరమా? అవసరం లేదు కదా. సరే, మనం బేసిక్ నుంచి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్రేక్ ఎందుకులే కానీ ఏమి సిస్టమ్ లో ఎన్ ఇస్ అవైలబుల్ అని రాద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ ని మనం అనలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నీకు ఇచ్చిన ఎన్ ఇజ్ ఈక్వల్, నీకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇచ్చారు అనుకుందాం. నీ ఇన్పుట్ 75. ఈ ఫర్ లో పెన్సిల్ ఎగ్జిక్యూట్ అవుద్ది ఎన్ని టైమ్స్? 1 టైం. n టైమ్స్. బ్రేక్ లేదు ఇక్కడ. n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నీ ఇన్పుట్ ఎగ్జాంపుల్ 41 అనుకో, నీ ఫర్ లూప్ n టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n టైమ్స్ అంటే సంథింగ్ లెంత్ టైమ్స్ అన్నమాట. అరే డాట్ లెంత్ టైమ్స్ అనుకో, n టైమ్స్ అంటే. ఓకేనా? నీ ఇన్పుట్ 27 అవుతుంది, ఫర్ లూప్ పెన్సిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నీ ఇన్పుట్ 1 అనుకో, నీ ఫర్ లూప్ పెన్సిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ 1 అనేది లేదు, కానీ మనం ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్ n టైమ్స్ రన్ అవుతావునా? అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే బిగ్ ఆఫ్ n అవుతుంది ఈ కోడ్ కి. ఎందుకంటే n is equal to 75 is the best case possible. ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్ లో నీకు ఆన్సర్ చేస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ కేస్ పాసిబుల్. n is equal to 1 అనేది ఏంటి? ద వరస్ట్ కేస్ పాసిబుల్. మధ్యలో అన్నింటివి ఏంటివి? యావరేజ్ కేసెస్. అంతే కదా? నీకు బెస్ట్ కేస్ కైనా ఎంత టైం తీసుకుంటుంది? బిగ్ ఆఫ్ n. వరస్ట్ కేస్ కైనా ఎంత టైం తీసుకుంటుంది? బిగ్ ఆఫ్ n. సో అల్టిమేట్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే బిగ్ ఆఫ్ n. ద టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ఎ గివెన్ ఇన్పుట్ ఈజ్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు బ్రేక్ పెడితే బిగ్ ఆఫ్ ఐ చెప్తా. ఇప్పుడు బ్రేక్ పెడితే ఏమవుతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనము బ్రేక్ యాడ్ చేసినాం అనుకుందాం. ఏం యాడ్ చేస్తాం? బ్రేక్. ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. n is equal to 75 కి ఎన్ని ఇటరేషన్స్ పడుతుంది? 1. n is equal to 41 కి 1 2 3 4. ఫోర్త్ ఇటరేషన్ అయిపోద్దా? బట్ n is equal to 27 కి ఎన్ని ఇటరేషన్స్ పడుతుంది? 6 అంటే n కదా? n is equal to 1 కి ఎన్ని ఇటరేషన్స్ పడుతుంది? n. సో మన బిగ్ ఓ నోటేషన్ ఎప్పుడు ఏ యొక్క టైం కాంప్లెక్సిటీ అంటే ఏ దాన్ని కన్సిడర్ చేస్తుంది? వరస్ట్ కేసా? సో వరస్ట్ కేస్ ఎంత టైం తీసుకుంటుంది? సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మళ్ళీ బిగ్ ఆఫ్ n అవుతుంది. ఇట్స్ నాట్ ఇన్పుట్ ని బట్టి డిపెండ్ అవ్వదా? ఇన్పుట్ అంటే జనరిక్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
నీ ఇన్పుట్ ప్రతిసారి 75 ఇవ్వాలని రూల్ లేదు కదా. వరస్ట్ కేస్ అంటే ఏంటంటే అసలు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ప్రియా అనే అమ్మాయి 2 తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళదు అని ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తే అది లైఫ్ లాంగ్ ట్రూ అయిపోయి ఉండాలి అంతే. అది ఇప్పుడు నేను చూసి నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను అనుకో, దట్ వుడ్ బి టైం కాంప్లెక్సిటీ అనమాట. ఈ ప్రోగ్రామ్ చూసి నేను ఈ ప్రోగ్రామ్ ని జడ్జ్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఇంత టైం కన్నా ఎక్కువ టైం తీసుకోదు ఏ ఆల్గో ఎంత ఇన్పుట్ ఇచ్చినా రన్ చేయడానికి అనేది. ఇట్స్ ఆల్ అబౌట్. కానీ ఎప్పుడైనా వరస్ట్ కేసు తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు బెస్ట్ కేసు తీసుకుంటే ఒక ప్రోగ్రామ్ యొక్క మాక్సిమం టైం కాంప్లెక్స్ డిసైడ్ చేయడానికి యావరేజ్ కేసెస్ వరస్ట్ కేసులోనే నీ ఫార్ములా రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది. అసలు వరస్ట్ కేసు ఏంటంటే చెప్తున్నాను ఇప్పుడు, అసలు ఇది జరగదురా బాబు అన్నట్టు ఉండాలి వరస్ట్ కేసు. అలా ఆ లిమిట్ లో ఉండాలి బిగ్ ఆఫ్ ఎన్ అనేది. అంటే దట్ షుడ్ బి యువర్ వరస్ట్ టైం కాంప్లెక్స్. అంటే ఎలా అంటే నెక్స్ట్ సెకండ్ ఎవరు చచ్చిపోరు అనేది ఎలా అయితే ఒక స్టేట్మెంట్ మనం పాస్ చేస్తాము, అంటే ఇప్పుడు దానికన్నా వరస్ట్ టైం జరగదు ఇంకా. సో అలా ద వరస్ట్ కేస్ ని మనము పోర్ట్రే చేయాలన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. ఇంకా ద వరస్ట్ అంటే వరస్ట్ అసలు. దట్స్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్స్. ఎప్పుడైనా బెస్ట్ కేసెస్ తీసుకోకూడదు, ఎందుకంటే బెస్ట్ కేసెస్ ఆల్వేస్ గివ్ యూ అంటే ఈ రిజల్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి నీకు. అంటే ఇవంత ఎక్యురేట్ రిజల్ట్స్ కాదు. ఓకేనా? అట్లా వరస్ట్ అంటే వరస్ట్ కేసు ఇవ్వాలి. దట్స్ ఆల్ అబౌట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరస్ట్ కేసు అంటే ఏం చెప్తాం? 2019 ఎలక్షన్స్ అని చెప్తాం. దానికన్నా వరస్ట్ వెళ్ళడం మన అజంప్షన్స్ అనమాట. ఇప్పుడు మన జగన్ ఏం చెప్తాం? 2024 ఎలక్షన్స్ వరస్ట్ కేసు అంటాం, 10 సీట్స్ కాబట్టి. ఇంతకన్నా వరస్ట్ వెళ్ళదని మన అజంప్షన్ అనమాట అది. ఇంకా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఇంకా జగన్ కి 10 సీట్స్ కానీ తక్కువ రావు ఈజ్ అ కంప్లీట్ అజంప్షన్. అంటే దిస్ కుడ్ బి ద వరస్ట్ దట్ వుడ్ బి హ్యాపెనింగ్ ఫర్ జగన్. దీనికి మించి వరస్ట్ జరగదు అని మనం డిసైడ్ చేసి చెప్పుకోవడం అనమాట. టైం కాంప్లెక్సిటీ అంటే ఒక ప్రోగ్రామ్ ని చూసి ఆ ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుంది రన్ చేయడానికి ఫర్ ఎ గివెన్ హ్యూజ్ ఇన్పుట్ అండర్ ద వరస్ట్ కేస్ సినారియో. దట్స్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? నువ్వు n=75 తీసుకుంటే ఏమవుతుంది? బెస్ట్ కేస్ అవుతుంది. ఈ 41-27 ఏమవుతాయి? యావరేజ్ కేసెస్ అవుతాయి. బట్ ఆల్వేస్ అవర్ time complexity of big O is relied on worst cases. ఓకే, ఇప్పుడు నీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాలి ఇక్కడ. నీకు ఈ ప్రాబ్లం అర్థమైంది కదా? ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. కాన్సెప్ట్స్ కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటో చెప్తా. ఇది ఫర్ లూప్ కదా మొత్తము. టు ఫిగర్ అవుట్ వెదర్ a given number is present or not అనే ఫర్ లూప్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ నెంబర్ ఉంటే ఉంది అని ప్రింట్ చేయాలి, నెంబర్ లేకపోతే లేదు అని ప్రింట్ చేయాలి. ఈ పర్టికులర్ కోడ్ లో ఏం మోడిఫికేషన్స్ చేస్తే ఉంది అన్నప్పుడు n is అవైలబుల్ అని ప్రింట్ అవుద్ది, లేదు అన్నప్పుడు నాట్ అవైలబుల్ అని ప్రింట్ అవుతుంది. థింక్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఎల్స్ పెట్టాలంటావా? ఓకే, ఎల్స్ లో ఏం రాద్దాం?
No doubt is not available. ఇది దీని పైన ఉంది అనుకో ఎల్స్ మొత్తం. ఓకే, ఇన్పుట్ కింద 41 తీసుకో. ఇక్కడ రాస్తా. ఇవి అరే ఇంటిజర్స్. ఓకే, n is equal to 25 అనుకుందాం. ఓకే, ఫస్ట్ అరే ఆఫ్ 0 అంటే 75 వస్తుందా? 75 ఈక్వల్ టు 25 ఫాల్స్ కదా. అప్పుడేమో ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు. అప్పుడేమో దిల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఫస్ట్ టైం ఏమని ప్రింట్ అవుతుంది? నాట్ అవైలబుల్ అని ప్రింట్ అవుతుంది, అంతేనా? నెక్స్ట్ మళ్ళీ 45 ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ ఫాల్సా? ఫాల్స్. అప్పుడేం ప్రింట్ అవుతుంది? నాట్ అవైలబుల్. నెక్స్ట్ టైం ఎంత వస్తుంది ఇన్పుట్? అంటే ఫస్ట్ బయట ప్రింట్ చేయాలన్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నాట్. అదే ఎక్కడ ప్రింట్ చేయాలన్నదే ఇస్ ద క్వశ్చన్. అంటే ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి? ఎల్స్ వాడతామా ఫర్ లూప్? ఫర్ లూప్ బయట కూడా ఎల్స్ వాడి ఒకసారి ఆలోచించు. మనం ఇక్కడ బ్రేక్ కండిషన్ రాస్తున్నాం, అవునా? ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఏ లైన్ రాసిన లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా మ్యాండేటరీగా. అట్లన్నప్పుడు నువ్వు రాసిన లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎలా? థింక్ ఆఫ్ సంథింగ్. అర్థమైందా? నువ్వు చెప్పింది నేను రాస్తా చూడు. ఇక్కడ ఎల్స్ యూస్ చేయొచ్చా ఫర్ కి? ఫర్ కి ఎల్స్ ఉండదు, ఓన్లీ ఇఫ్ కి మాత్రమే ఎల్స్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినావు అనుకో, ట్రూ ఫాల్స్ ఏమైనా యూస్ చేస్తాను. అక్కడే దగ్గరకు వచ్చినావు. థింక్ ఆఫ్ ఇట్. ఇగో ఇలా రాస్తే ఏమవుతుంది? ప్రతిసారి నాట్ అవైలబుల్ ప్రింట్ అయిపోతుంది కదా. సో యా, థింక్ ఆఫ్ సంథింగ్. ఆ ట్రూ ఫాల్స్ లోనే ఆన్సర్ ఉంది, బట్ యూ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. చెప్తే 1 సెకండ్ నాకు పెద్ద ప్రాబ్లం కాదు, బట్ ఆలోచించు. ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని దానికి చేసి చెప్పు. ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని దానికి ఫాల్స్ అని అసైన్ చేసి ఈ సిస్టమ్ డాట్ ప్రింట్ తర్వాత మళ్ళీ దాన్ని ఒకవేళ ఇది ట్రూ అయితే, ఇది ప్రింట్ అయితే మళ్ళీ ఫాల్స్ ని ట్రూగా కన్వర్ట్ చేసుకొని ఫర్ లూప్ తర్వాత ఇఫ్ కండిషన్ వాడి ఒకవేళ ఆ వేరియబుల్ ఫాల్స్ అయితే నాట్ అవైలబుల్ అని ప్రింట్ చేయాలి. ఆ వేరియబుల్ ఏమంటాం అంటే ఫ్లాగ్ అంటాం. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్ అదే ఫర్ లూప్. ఫస్ట్ ఏం చేద్దాం, ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు ఏం చేద్దాం, ట్రూ చేద్దాం. ఓకే, ఏం ప్రింట్ చేద్దాం స్క్రీన్ మీద, అవైలబుల్. ఇక్కడ నుంచి ఏం చేద్దాము, బ్రేక్ అంటే అర్థం ఏంటిది, ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టాప్. ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం, ఇఫ్ ఫ్లాగ్ ట్రూ అయితే ట్రూ ఆఫ్ దిస్ ఫాల్స్ అవుతావునా, ఫ్లాగ్ ఫాల్స్ అవుతే ఫాల్స్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అప్పుడు ఏమిద్దాం, సింపుల్ గా ప్రింట్ నాట్ అవైలబుల్. ఎంతేనా, ఇప్పుడు అర్థమైంది కదా నీకు. దిస్ ఇస్ హౌ యూ ప్రింట్ థింగ్స్ ఎగ్జాక్ట్లీ. అంటే అవైలబుల్, నాట్ అవైలబుల్ ఇవన్నీ ప్రింట్ చేయడం, ఇలా ఎగ్జాక్ట్ గా ప్రింట్ చేయాలంటే ఇలా వాడాలి. ఓకేనా, దిస్ ఇస్ హౌ దీస్ థింగ్స్ వర్క్. ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ అర్థమైందా నీకు, ఫైన్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ప్రెసెంట్ ఆర్ నాట్ ఇన్ ఎన్ అరే. దిస్ ఇస్ ద కోర్ లాజిక్. ఇది క్వశ్చన్ చాలా ఈజీ అనుకో, ఆబ్వియస్లీ నీకు ఇది వచ్చు అనుకో. సో నెక్స్ట్ క్వశ్చన్, రివర్స్ అన్ అరే. రివర్స్ అన్ అరే అంటే ఏంటిది, రివర్స్ లో లాస్ట్ నెక్స్ట్ ఇలా ఉన్న అరేని ఇలా మార్చండి. అలా ఫర్ లూప్ లో డిక్రిమెంట్ పెట్టుకొని, ఫర్ లూప్ లో డిక్రిమెంట్ పెట్టుకొని సిస్టమ్ డాట్ ఇన్ డాట్ ఐ, అదే అరే ఆఫ్ ఐ పెట్టుకుంటే. ఫస్ట్ ఎప్పుడైనా మనము బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైనా మనం బ్రూట్ ఫోర్స్ గురించి ఆలోచించాలి. బ్రూట్ ఫోర్స్ అంటే ఐడియా ఉందా, నాన్ ఎఫిషియెంట్ సొల్యూషన్. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ సొల్యూషన్ మనం దేని గురించి ఆలోచించాలంటే నాన్ ఎఫిషియెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి. గివెన్ అన్ అరే ఎంత నాకు, 1 2 3 4 అంటే ఇప్పుడు మనం ప్రాబ్లమాటిక్ గా రాద్దాం దీన్ని, ఎందుకంటే మన ఫ్యూచర్ లో అర్థమవుతుంది కాబట్టి. ఎలా ఉంటుంది మెథడ్, పబ్లిక్ వాయిడ్ రివర్స్ అరే ఇంట్ అరే, ఇలా వస్తుంది అనమాట మనకు. ఓకేనా, మన ప్రాబ్లమ్స్ ఇలా ఇంట్ అరే అని వస్తుంది మనకి. ఇప్పుడు మనము ఆలోచిద్దాం ఫస్ట్ మెథడ్, హౌ టు సాల్వ్ దిస్. ఇంటర్ అని ఎందుకు వస్తుందండి, ఇంట్ అరే అనేది ఇన్పుట్ లాగా, అంటే ఇది ఒక నువ్వు ఒక హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్ అనుకో. ఇన్పుట్ అంతా వాళ్ళే ఇచ్చి ఉంటారు, జస్ట్ వాళ్ళకి ఈ అరే రిఫరెన్స్ ఇస్తారు అనమాట. అన్ని ఎలాగో చెప్తాను, అది క్లియర్ బుక్స్. అంటే ఇంటిజర్స్ ఉంటే ఇంటూ, స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్ అలా. అట్లా మనము ఎగ్జాంపుల్ ఇంటిజర్ తీసుకున్నాం కదా ఇక్కడ, అందుకు ఉంటాయి సార్ ఇంటిజర్ అని. సో ఫస్ట్ ఒక హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లం అనేది మనకి ఎలా వస్తుందో డిస్కస్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ తో పాటు. ఓకే, సో ఏమవుతుందంటే పైన పబ్లిక్ స్టాటిక్ ఏంది, పైన ఏముంటది, క్లాస్ మెయిన్ అని ఉంటుందా, దానిలో ఏముంటది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటది కదా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఉంటుంది, ఇది రైట్.
ఇక్కడ ఏం చేస్తారంటే మహానుభావులు ఒక మెథడ్ ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే స్కానర్ క్లాస్ డిక్లేర్ చేస్తారు. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, దాంతో ఏమవుతుంది అంటే ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా, దీని తర్వాత ఇంట్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఎన్. For int I equal to 0, I less than n, I plus plus, array of I is equal to sc dot next int. ఇప్పుడు అరే వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. ఈ అరేలో వాళ్ళకి కావాల్సిన నంబర్స్ అని ఫస్ట్ అసైన్ చేస్తారు అనమాట. అసైన్ చేసినట్టు ఏం చేస్తారంటే మహాప్రభులు ఒక మెథడ్ ని రాస్తారు. ఎట్లా అంటే రివర్స్ అండ్ అరే అని రాసి దీంట్లో ఈ అరే అనే ఒక వేరియబుల్ నేమ్ ని పాస్ చేస్తారు. పాస్ చేసేసి ఈ క్లాస్ మెయిన్ మొత్తాన్ని ఈ క్లాస్ మెయిన్ ని క్లోజ్ చేస్తారు. అంటే ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉందా, దీన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఇక్కడ ఒక మెథడ్ రాస్తారు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రివర్స్ అండ్ అరే. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏదంటే ఫంక్షన్స్. ఓకేనా, కాన్సెప్ట్ పేరేంటిది ఫంక్షన్స్. మనకి ఈ ఫంక్షన్స్ లో మొత్తం 4 టైప్ ఆఫ్ బాడీ టైప్స్ ఉన్నాయి అన్నమాట. రాస్తాం. Sorry. Okay. ఇక్కడ మొత్తం ఎన్ని డెఫినేషన్స్ రాసా నేను? 4. See, నో రిటర్న్ టైప్ అంటే అర్థం ఏంటంటే వాయిడ్ అని అర్థం. ఓకేనా, రిటర్న్ టైప్ ఉందంటే అర్థమైందంటే ఆల్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ రిటర్న్ టైప్స్.
All primitive and non-primitive data types can act as an output. రిటర్న్ టైప్ అనమాట. అర్థమైందా? క్లియర్ ఇది? రిటర్న్ టైప్ అనేది all primitive and non-primitive data types can be considered as a return type. Okay. I డౌట్ అడిగావా? లేదన్నా. మళ్ళీ ఇక్కడ నో రిటర్న్ టైప్ అంటే అర్థం ఏంటిది? వాయిడ్. మళ్ళీ రిటర్న్ టైప్ అంటే ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విత్ పారామీటర్స్ అంటే ఏంటిది, వితౌట్ పారామీటర్స్ అంటే ఏంటి, అసలు పారామీటర్స్ అంటే ఏంటిది చూద్దాం. ఓకేనా? ఐడియా ఉందో చెప్పాలి నీకు అంటే? చెప్పండి. మనకి టూ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్గ్యుమెంట్స్, ఇంకోటి పారామీటర్స్. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ కి పారామీటర్స్ కి డిఫరెన్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉందా, ఒక మెయిన్ క్లాస్ ఉంది, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనుకో. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాడ్ 4, 5 అండ్ 2 వాల్యూస్ ని పంపిస్తున్నాం. ఇది ఏమవుతుంది, ఈ యాడ్ అనే మెథడ్ 4, 5 వాల్యూ తీసుకుంటుందా, ఇలా ఉంటది. ఇది పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ x, ఇంట్ y, రిటర్న్ x ప్లస్ 1. ఇది ఒక్కటి చూడు. ఇప్పుడు యొక్క దాంతోనే నేను చాలా చెప్తాను. యాడ్ అనేది ఏంటిది, ఇక్కడ ఫంక్షన్ నేమ్. ఓకేనా? 4 ఇంకా 5 అనేటివి ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? x ఇంకా y అనేటివి పారామీటర్స్. ఇంట్ అనేది ఏంటిది, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ముందు ఏముంటుంది, రిటర్న్ టైపే కదా. రిటర్న్ టైప్. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ లో రిటర్న్ టైప్ ఉంటుందో, రిటర్న్ అనే కీవర్డ్ మ్యాండేటరీగా వాడాలి. రిటర్న్ ఇక్కడ ఏం చేస్తున్నా, x+5. ఈ రిటర్న్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫంక్షన్ ఇన్వోక్ అయినప్పుడు ఏమవుతుంది, 4, 5 వాల్యూస్ అనేటివి x కి y కి అసైన్ అయిపోతాయి. x వాల్యూ 4 అయిపోతుంది, y వాల్యూ 5 అయిపోతుంది. ఈ 4+5 చేస్తే ఎంత వచ్చింది, 9. ఇది రిటర్న్ చేస్తాం. రిటర్న్ అంటే ఏమవుతుంది అంటే, ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే పిలిచిందో, ఈ ఫంక్షన్ అంటే ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఈ ఏ ఈ బిని పిలిచింది, ఏ 4, 5 ఇన్పుట్స్ వచ్చింది, ఈ బి ఆ ఇన్పుట్స్ కి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడికి ఇప్పుడు 9 వస్తుంది అనమాట. ఈ 9 అనేది ఈ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోతుంది. కొంచెం అర్థమైందా? నేను మళ్ళీ చెప్తా. మన యాడ్ ఆఫ్ 4, 5 అంటే అది ఆటోమేటిక్ గా యాడ్ అవ్వదా అన్న? యాడ్ అవ్వదు, మనం రాయాలి. ఇట్లా ఫంక్షన్ డిక్లేర్ చేసి రాయాలి. ఓకే. పైథాన్ లో సమ్ ఆఫ్ 4, 5 అంటే అది ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. అది యాక్చువల్ ఏమవుతుందంటే, సమ్ ఆఫ్ 4, 5 అని రాస్తామా, ఎప్పుడైనా సమ్ ఆఫ్ మీద క్లిక్ చేసి చూడు, ఇంప్లిమెంటేషన్ ఓపెన్ చేయ సమ్ ఆఫ్ ది. మనమే చూద్దాం, ఎందుకంత వెయిట్ చూద్దాం. నువ్వు దేని గురించి, సమ్ ఆఫ్ కదా. See, how do you sum a number in Python total?
Inbuilt function. అన్ని ఇచ్చాడు కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇవ్వలేదు. నీకు డెఫినేషన్ చూపిద్దామంటే ఎక్కడా లేదు. సో see, ఈ ఫంక్షన్ అయినా ద సమ్ ఫంక్షన్ యాడ్ ద ఐటమ్స్ ఆఫ్ ఇటరేటబుల్ రిటర్న్స్ సమ్, అది కూడా సమ్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, అంటే ఇది సమ్ అనే మెథడ్ కూడా. యాక్చువల్లీ దీని లోపలికి వెళ్ళొచ్చు యాక్చువల్లీ, కానీ ఇక్కడ రైట్ అది ఓపెన్ అవ్వట్లేదు. కానీ జావాలో అట్లాంటివి ఉంటాయి. ఎప్పుడైనా ఇన్బిల్డ్ మెథడ్స్ వాడకూడదు, ఓకేనా? అంటే వాడొచ్చు, బట్ ఆల్వేస్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ థింగ్స్ అన్నమాట. అంటే ట్రై టు ఆల్వేస్ క్రియేట్ యువర్ ఓన్ వాల్యూస్ అన్నమాట, ఓకేనా? ఇన్బిల్డ్ ఎక్కువ వాడకూడదు. నీకు ఇది అర్థమైంది? ఎప్పుడంటే ఇంప్లిమెంటేషన్ లా ఉంటుంది. నువ్వు కొంచెం అర్థం చేసుకో, ఇంకొంచెం బెటర్గా చెప్తా. నీకు అర్థం కాదు అడుగు, అది చెప్తూ ట్రై చేస్తా చెప్పడానికి. ఇక్కడ ఇది స్టేట్మెంట్ అర్థం కాదు, పబ్లిక్ ఇంట్ యాడ్ అనేది. ఇదా ఈ రిటర్న్ వేరియబుల్స్ తీసుకోవడం అదంతా అర్థమైంది. ఈ పబ్లిక్ ఇంట్ యాడ్ అర్థం కాలేదా? మనం జావాలో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు వి ఆల్వేస్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇన్ జావా వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ టు రైట్ ప్రోగ్రామ్స్, ఓకే? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, అసలు ఫంక్షన్స్ ఎందుకు వాడతామో చెప్తాను ఫస్ట్. నేను నీకు ఒక ఆపరేషన్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా నీ దగ్గరికి 2 numbers ఇన్పుట్ లాగా వస్తున్నాయి అనుకో ప్రతిసారి, ఓకేనా? కన్సోల్ నుంచి వస్తున్నాయి అనుకో, నేను డైరెక్ట్గా రాస్తున్నా. కన్సోల్ నుంచి వస్తున్నాయి అనుకో 2 numbers ఇన్పుట్ నీ దగ్గర, ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రతిసారి ఇచ్చిన 2 numbers ని ఫస్ట్ యాడ్ చేసి ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి,
ఓకే, మళ్ళీ ఇంకో కొత్త వేరియబుల్ కన్సోల్ ఇస్తుంది నీకు. మళ్ళీ ఈ ప్రీవియస్ వేరియబుల్ ఈ వేరియబుల్ యాడ్ చేసి ఇంకో దాంట్లో తీసుకోవాలి. ఇట్లా ఒక ఆపరేషన్ నువ్వు చేయాలనుకో, ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఒక నార్మల్ అనుకో, ఓకేనా. ఇక్కడ నువ్వు సేమ్ ఆపరేషన్ ఎన్నిసార్లు చేస్తున్నావు? ఏ ప్లస్ బి సి ప్లస్ డి ఇదంతా కదా. మనము ల్యాప్టాప్లో వెళ్దాం. ల్యాప్టాప్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ మచ్ బెటర్, ఓకేనా. నేను ల్యాప్టాప్లో తీసుకుంటున్నా. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుందండి. ఎప్పుడు ఎప్పుడు చెప్పు. యూ నీడ్ టు ప్రింట్ టేబుల్స్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ స్కానర్ తీసుకున్నా. స్కానర్ స్కానర్ న్యూస్ కానీ ఇష్టంలో ఏం తీసుకున్నా. ఫస్ట్ వన్ నాకు ఏమొచ్చిందంటే ఎన్టీఏ ఈజ్ ఈక్వల్ ఎన్టీఏ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి టేబుల్ ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తా? ఫర్ ఎంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ సౌట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. యాడే కావాలా? అదేంటంటే నిన్న దేంట్లోనూ ఉండింది, అది కోచెస్ లోను హ్యాకర్ దాంట్లో నాకు రాలేదు అది. అది కూడా చెప్తా. అవునా, సరే అది కూడా చెప్తా. ఇది కొంచెం ఎలాబరేట్ చేయడానికి ఉంటుంది దీన్ని. ఇది చెప్పి అది చెప్తా, ఓకేనా. ఇక్కడ సింపుల్ గా ఏ ఇంటూ ఐ అనుకో సార్, నీకు తెలుసు కదా ఎట్లా ప్రింట్ చేయాలో. ఏ ఇంటూ ఐ అనుకో, ఓకే. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా యూజర్ ఇన్పుట్ ఇస్తున్న కొద్ది ప్రతిసారి టేబుల్స్ ని ప్రింట్ చేస్తూ ఉండాలి. ఇక జస్ట్ ఏ ప్లేస్ లో బి పెడితే టేబుల్ ప్రింట్ అయిపోతుంది కదా. మళ్ళీ ఏ ప్లేస్ లో సి పెడితే టేబుల్ ప్రింట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ అడుగుతుంది 10 ఇచ్చా, 10 టేబుల్ ప్రింట్ అయిందా. 2 ఇచ్చా, 2 టేబుల్ ప్రింట్ అయింది. 4 ఇచ్చా, 4 టేబుల్ ప్రింట్ అయింది. 5 ఇచ్చా, 5 టేబుల్ ప్రింట్ అయిందా. మన కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. ఇదంతా బాగుంది, కానీ ఒకసారి కోడ్ అబ్జర్వ్ చేయి. మనం ఏదో ఒకటే ఫర్ లూప్ ని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం కదా. ఎందుకు దీన్ని మనం మినిమైజ్ చేసే ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేది. అంటే ఇప్పుడు అంటే నీ ప్రాజెక్ట్ చాలా చిన్నది, అవునా. కానీ ఫ్యూచర్ ఎలా అయిపోతుంది తెలుసా పరిస్థితి. ఇప్పుడు ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇట్లా ఎన్ని లైన్స్ రాయాలి చూసా ప్రతి దాంట్లో. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎందుకు నువ్వు జావానే చూస్ చేసుకున్నా? ఎవరు? నేను జావా చూస్ చేసుకోలేదు యాక్చువల్లీ. అప్పుడు బయట రిక్వైర్మెంట్ లో ఒకటి చెప్తా. పైథాన్ ఎప్పుడు వచ్చింది? 4 years back. ఇప్పుడు ప్రాక్టికల్ ఫామ్లోకి 4 years బ్యాక్ నుంచి ఉంది కదన్నా.
హలో, అన్నా. ఇప్పుడు వినిపిస్తుంది. సి పైథాన్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది? 5 years. జావా 20 years బ్యాక్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు బయట నీకు తెలిసిన మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ చెప్పు. గూగుల్, అమెజాన్, గూగుల్, అమెజాన్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, ఫ్లిప్కార్ట్, ఫ్లిప్‌కార్ట్, గోల్డ్మ్యాన్ సాక్స్, ఇంకా ఇంకా ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవి సర్వీస్ బేస్డ్. సర్వీస్ లేదు, ప్రొడక్ట్ బేస్ చెప్పు. గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, గోల్డ్మ్యాన్ సాక్స్, ఇంకా నేను కొన్ని రాయనా? యాపిల్, మైక్రోసాఫ్ట్, JP Morgan, స్టాన్లే, ఓలా, ఉబర్, ఇవి కూడా పెద్ద కంపెనీస్. జొమాటో, ఐబిఎం సర్వీస్ బేస్డ్. ఏంది? ఐబిఎం ఐడియానా? ఐబిఎం ఐడిఎం, ఐబిఎం ఐబిఎం ఇది తెలియదు. సర్వీస్ ప్రొడక్ట్ తెలియదు. ఇప్పుడు ఆలోచించాలి, కానీ ఏదో ఒకటి రాసుకో. ఈ కంపెనీస్ అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి? చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా. ఈ చాలా ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు పైథాన్ ఉందా? లేదు కదా. అంటే కంపెనీస్ లో మేజర్ పార్ట్ ఆఫ్ ద కోడింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జరుగుతుంది? జావా. మన దగ్గర ఉన్న పాపులర్ లాంగ్వేజ్ ఏంటివి? సి ప్లస్, జావా, పైథాన్. అందరి 4 లాంగ్వేజ్ గురించి కదా మాట్లాడేది. ఈ 4 లాంగ్వేజెస్ లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మనం రియల్ టైమ్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రాదనమాట. ఓకే, సో సి తీసే. సి ప్లస్ ప్లస్ ఇస్ ఓన్లీ యూజ్ ఫర్ గేమింగ్. సి ప్లస్ ప్లస్ ఇస్ యూజ్ ఫర్ మనం పబ్జి ఆడతాం కదా, పబ్జిలో సి ప్లస్ ప్లస్ ఉంటుంది. ఒక ప్రాపర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి, దానికి ఒక ఫ్రంట్ ఎండ్ ఉండాలి, దానికి ఒక బ్యాక్ ఎండ్ ఉండాలి, సోదంతా ఉండాలంటే యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, జావా, పైథాన్. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అని ఏం వాడతాయి? ఆబ్వియస్లీ జావా వాడతాయి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీస్ కాబట్టి. అంటే వాళ్ళ మేజర్ కోడ్ బేస్ అనేది జావాలో మాత్రమే ఉంటుంది, అవునా? అందుకని ఐ హావ్ టేకెన్ జావా. పైథాన్ ఏంటంటే పైథాన్ లో పెద్ద పెద్ద కంపెనీస్ లో లెస్ ఆపర్చునిటీస్ ఉండొచ్చేమో నా థాట్ ప్రాసెస్ ఉండే అప్పుడు. నేను ఎప్పుడు నువ్వంటే ఎప్పుడు చదువుతున్నావు, నేను ఎప్పుడు చదువుతున్నా, నేను 2019 లో చదువుతున్నాను, నేను 2020లో ఆ టైంలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నేను. అప్పుడు జావానే ఉంది, అంటే పైథాన్ 3-4 బ్యాక్స్ నుంచి ఎక్కువ వినిపిస్తుంది. కానీ ఇంకోటి చెప్తా, అడ్వాంటేజెస్ ఆఫ్ జావా ఏంటంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక స్టార్ట్అప్ పెట్టుకుంటున్నాను అనుకోండి, కొత్తది. ఓకేనా, నేనే ఒక స్టార్ట్అప్ పెట్టుకుంటున్నా అనుకో, నేను జావానే చూస్ చేసుకుంటా ఓవర్ పైథాన్. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే పైథాన్ కమ్యూనిటీ కన్నా జావా కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్. కమ్యూనిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ రాడ్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా అంటే, నేను నీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తా, నువ్వు ఎక్సెల్ షీట్ మొత్తాన్ని రీడ్ చేసి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఒక ప్రోగ్రామ్ లో పెట్టి, ఆ ప్రోగ్రామ్ లో నుంచి దాన్ని XYZ కోఆర్డినేట్స్ తో అది చేసి ఇది చేసి ఒక గ్రాఫ్ ని క్రియేట్ చేయాలంట. మనకు క్వశ్చన్ అర్థం కానప్పుడు ఏం చేస్తాం మనం? గూగుల్ చేస్తాం కదా. గూగుల్ చేసినప్పుడు కమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. నువ్వు జావా మీద ఏ గూగుల్లో ఏ క్వశ్చన్ సర్చ్ చేసినా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. పైథాన్ లో కూడా వస్తాయి, బట్ జావా ఆన్సర్ మోర్ అక్యురేట్. ఎందుకంటే 20 years నుంచి దాని మీదే పనిచేస్తున్నారు అందరూ. 20 years నుంచి చేస్తున్నారంటే ఎన్ని డిఫరెంట్ యూస్ కేసెస్ ని వాళ్ళు సాల్వ్ చేసి ఉండొచ్చు, ఎన్ని డిఫరెంట్ ఆన్సర్స్ ని వాళ్ళు గూగుల్లో పోస్ట్ చేసి ఉండొచ్చు. సో దట్ కమ్యూనిటీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ జావా. అంటే నేను కొత్తగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, కొత్తగా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు జావాలో స్టార్ట్ చేసి నీకు చాలా హెల్ప్ అవుతుంది. అది నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవు. అదే పైథాన్ అనుకో, నీ దగ్గర నిజంగా పైథాన్ వచ్చినోడే ఉండాలి. జావాకి మరి సో కాల్ జావా డెవలపర్స్, సో కాల్ తోప్స్ అవసరం లేదు. నీకు జావా బేసిక్స్ అర్థం చేసుకొని ఏది ఇచ్చినా చేసేంత గట్స్ నోడ్ వస్తే చాలు. దట్స్ ద డిఫరెన్స్ అనమాట జావాకి పైథాన్కి. పైథాన్ ఇస్ ఆల్వేస్ ఎ బూమ్,
బట్ ఎందుకో నేను ఇప్పటివరకు ఎప్పుడు నేను పైథాన్ నేర్చుకున్నాను, కానీ నాకు అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అనిపించదు అసలు ఎప్పుడు. ఎందుకంటే దాంట్లో అంతా ఇన్బిల్ట్ ఫంక్షన్సే ఉంటాయి. మొత్తం ఇన్బిల్ట్ ఎంత ఫంక్షన్ కోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారన్న? అర్థం కాలేదు అంతా. కోర్స్ ఏమన్నా ఇంకా బెంగళూరు కన్నా హైదరాబాద్ కన్నా వెళ్ళి ఏదైనా కోర్స్ లో జాయిన్ అవుదాము అని అనుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉంటున్నారా నువ్వు అనుకుంటున్నావు? నేను ఎప్పుడు లైక్ ఈ క్లాస్ జాయిన్ అవ్వక ముందు సరే చూద్దాం జూన్ జూలైలో అలా వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నాను. అక్కడైనా ఇది చదవాల్సిందే, ఇక్కడైనా ఇదే చదవాలి. అక్కడంటే ఎక్కడ? ఇక్కడైనా బయట ఏదైనా కోర్స్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ మనకు ఏదైనా లాంగ్వేజ్ గ్రిప్ ఉంటే మళ్ళీ వెళ్ళి ఏదైనా చేయొచ్చు. అందుకని ఇప్పుడు నేనేం అనుకోవట్లేదు. కాకపోతే నేను 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ముందు చెప్తూ ఉన్నా మా ఫ్రెండ్ కి ఎలా చూద్దాము జూన్ లో అలా, ఇంకా 2 మంత్స్ ఉంది కదా కాలేజ్ అయిపోని అంటూ ఉండినా. ఇప్పుడు అమ్మాయి మెసేజ్ పెడుతుంది ఏంటి అని. నా సజెషన్ తీసుకుంటావు? నా సజెషన్ చెప్తా, నీ ఇష్టం. ఆఫ్లైన్ కోచింగ్ తో పోల్చుకుంటే నేను కొన్ని క్వశ్చన్, నీకు డెడికేషన్ ఉందా? లైక్ అంటే నువ్వు ఇంట్లో కూర్చొని 6 అవర్స్ చదువుకోగలుగుతావా? నాకు బయట కన్నా ఇంట్లోనే బెస్ట్ అనిపిస్తుంది అన్న. నువ్వు ఒక 6 కోర్స్ లేదు అవర్స్ నాకు బయట ఆఫ్లైన్ అక్కడికి వెళ్ళి కోర్స్ తీసుకొని మళ్ళీ అంతంత డబ్బులు పెట్టి అది వస్తుందన్న గ్యారంటీ లేదు. వస్తుందన్న గ్యారంటీ మనం ఎక్కడ ఇవ్వలేము. ఓకే, ఆపర్చునిటీస్ అనేటివి చాలా టఫ్ టు గ్రాబ్ అనమాట. కానీ కోర్స్ కంటెంట్ నువ్వు నిజంగా జెన్యున్ గా నువ్వు నేర్చుకోవాలి అని అనుకుంటే నేను చెప్పగలుగుతాను, నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. కానీ డెడికేషన్ మాత్రం అంటే ఎలా చెప్తున్నా అంటే ఒక డేలో నువ్వు కోచింగ్కి వెళ్తే ఎన్ని అవర్స్ వెళ్తావు? 6 అవర్స్ వెళ్తున్నావు అనుకో, ఆ 6 అవర్స్ ఇంట్లో ప్రాపర్ గా చదువుకోవాలి. అలా చదువుకోగలను అంటే ఆ రిసోర్సెస్. అసలు నువ్వు ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుని నేను బయటికి వెళ్ళి ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు నేను. కాకపోతే ఆన్లైన్ లో కోర్సెస్ కొన్నా. నేను బీటెక్ మొత్తం మీద 2 కోర్సులు కొన్నా. ఒకటి 17,000 పెట్టి కొన్నా. ఆ కోర్స్ ఎప్పుడూ చేయలేదు. ఏంటన్నా అది 17,000? ఎడ్యురేకాలో నా ఫ్రెండ్ ఉండి ఏమన్నాడంటే ఒక వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఉందో తీసుకుందాంరా అన్నాడు. ఎడ్యురేకాలో కోర్స్ తీసుకున్న, కోర్స్ ఎప్పుడూ చేయలేదు. అసలు ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు, అది ఎలా ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. ఊరికి డబ్బులు బొక్క పెట్టుకున్నాం అనిపించింది జస్ట్ కోర్స్ తీసుకొని ఒకటి. 17K అంటే చాలా ఎక్కువ ఆన్లైన్ లో అంటే. కానీ ఏం చేస్తాం దూలా, ఇట్స్ జస్ట్ ఫర్ సర్టిఫికేషన్స్ అనమాట. అదే దాని తర్వాత నెక్స్ట్ 2,500 పెట్టి ఒక కోర్స్ కొన్నా. ఆ కోర్స్ కి చాలా జస్టిఫికేషన్ చేశాను. నన్ను అడిగితే నువ్వు ఒక్క కోర్స్ ని దగ్గరుండి కంప్లీట్ చేస్తే జాబ్ వచ్చేసినట్టే. నీ దగ్గర రిసోర్స్ క్లియర్గా ఉంది నీ ముందు. నన్ను అడిగితే ఆన్లైన్ ఇవన్నీ వేస్ట్. అసలు ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళటము, ఇంటి నుంచి దూరంగా వెళ్ళి నన్ను అడిగితే ఇంటి నుంచి అంటే బయటకి ఎక్కడికో బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి నువ్వు కోర్స్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద, నన్ను అడిగితే అంటే దానికన్నా మంచి రిసోర్స్ నీకు ఇంట్లోనే దొరుకుతున్నప్పుడు ఎందుకు వెళ్ళటం అని. అసలు ఈ కోర్స్ నువ్వు ప్రాపర్ గా కంప్లీట్ చేస్తే అసలు నేను అసలు కొట్టేటోడే ఉన్నాడు తెలుసా. లైక్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఆల్ ఇంటర్వ్యూస్. నేను 42% చేశా, ఆయన నాకు 24 lakhs జాబ్ వచ్చింది. సో నువ్వు 42% చేయి, నీకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇట్స్ మై సజెషన్ అన్నమాట. నా సజెషన్ అడిగితే ఆన్లైన్ కోర్స్ చెయ్యి, ఆన్లైన్ కోర్స్ డెడికేషన్ తో చెయ్యి. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడుగు, నేను చెప్తా ఆన్లైన్ కోర్స్. ఎట్లయినా నేను ఈ కోర్స్ చేశాను కాబట్టి ఇన్ కేస్ నాకు రాకపోయినా నేను నేర్చుకునే చెప్తాను, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కాబట్టి చూస్తే. ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళి చదివితేనే అర్థమవుతుంది, ఆన్లైన్లో అర్థం కాదు అనుకోవడం మూర్ఖ, అంటే అది ప్రాపర్ థింకింగ్ కాదు. నేను రిసోర్సెస్ చెప్తే నువ్వు ఆలోచించుకుంటుంటావు తెలుసా, అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అని. ఇప్పుడు ఇది ఒక ఫ్రీ కోర్స్ ఆఫ్ అండ్ స్ట్రైవర్ A to Z DSA కోర్స్ షీట్ అనమాట. స్ట్రైవర్ అంటే ఎవడంటే ఈజ్ అన్ ఫేమస్ యూట్యూబర్, గూగుల్లో వర్క్ చేస్తాడు.
సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైన్ కోర్సెస్. ఇక్కడ నీకు అన్ని క్లియర్ గా రాసి ఉంటాయి. యూట్యూబ్ లింక్ ఉంటుంది, సాల్వ్ చేయాల్సిన ఎక్కడ సాల్వ్ చేయాలో దాని లింక్ ఉంటుంది. లైక్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి లింక్ ఉంటుంది. ఇది స్ట్రైవర్ కోర్స్ అన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ కి ఎక్స్ప్లెనేటరీ వీడియో ఉంటుంది. ఆల్ ప్రాబ్లమ్స్, బైనరీ సెర్చ్, 32 ప్రాబ్లమ్స్ బైనరీ సెర్చ్ మీద. అట్లా మొత్తం ఇవన్నీ 450+ ప్రాబ్లమ్స్ ఈ కోర్స్ మొత్తం కలిపితే నువ్వు ఇది చేయొచ్చు. ఫ్రీనా ఇది? ఇది ఫ్రీ కోర్స్. 450+ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేస్తావు ఈ కోర్స్. ప్రతి దానికి యూట్యూబ్ లింక్ ఉంటుంది ఆబ్వియస్లీ. ప్రతి ఒక్కటి స్ట్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అంటే స్ట్రైవర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఒక పర్సన్ చాలా బాగా చెప్తాడు, అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాడు. ఇది నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చూసే ఓపిక లేదు, చదువుకునే ఓపిక మాత్రమే ఉందంటే డిఎస్ఏ షీట్ బై లవ్ బాబర్. వీడు కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్స్. వీడు ఏం చేశాడంటే ఒక పర్టిక్యులర్ షీట్ లాగా తయారు చేశాడు. See, this sheet can be completed within 2 to 3 months without any cheat day. So start solving this 450 DSA crackers for today itself. Keep the track of all the problems mentioned below. ఇది ఏంటంటే ఈ షీట్ అనేది ఎవరు తయారు చేశాడు? లవ్ బోబర్ ఒక యూట్యూబర్ ఉంటాడు, వాడు తయారు చేశాడు. అరేస్ లో ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తే చాలు అని వాడి అజంప్షన్. వాడు కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసినాడు, అమెజాన్, గూగుల్, ఫ్లిప్కార్ట్. క్యారీస్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలు జాబ్ వచ్చేసినట్టే. ఇవన్నీ అరే క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్తా, నాకు గుర్తుంది 36 ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ మంత్ లో, నాకు గుర్తుందా? అరేస్ మీద అవన్నీ ఈ ప్రాబ్లమ్స్. అరేస్, ఇవి మ్యాట్రిసెస్ మీద, స్ట్రింగ్స్, ఇట్లా ప్రతి టాపిక్ కవర్ అయి ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ లింక్ ఉంటుంది, ఆ రెస్పెక్టివ్ ప్రాబ్లమ్ ఎక్కడ సాల్వ్ చేయాలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లమ్ అరేస్ అనుకో, ఆర్టికల్ ఉంటుంది ఇక్కడ, ఈ ఆర్టికల్ చదువుకోవాలి, ప్రాబ్లమ్ అర్థం చేసుకోవాలి, ఈ లింక్ ఉంటుంది, ఈ లింక్ లో వెళ్ళి సాల్వ్ చేయాలి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండకపోవడం కానీ, లేకపోతే ప్రోగాస్టినేషన్, బద్ధకం, వీటి వల్లనే. ఇది పెయిడ్ కోర్స్, ఇది ఫ్రీ కోర్స్ విత్ ఆల్ యూట్యూబ్ లెక్చర్స్. ఇది ఫ్రీ కోర్స్ అనుకో. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీకు డిఎస్ఏ మీద కోర్సెస్ ఇట్లా దండికి కనిపిస్తాయి, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా బెస్ట్ అంటే గీక్స్ ఫర్ గీక్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్సెస్. స్ట్రైవర్ ఇస్ కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్సెస్. అసలు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే అసలు ఇంకా అంతే, నా దృష్టిలో వాడు తోపు. అసలు ఈ 455 450 టచ్ నా దృష్టిలో తోపు వాడు. ఇవి కూడా కాదు, నాకు ఇంకా కన్సిస్టెన్సీ కావాలి, అసలు నెక్స్ట్ లెవెల్ కన్సిస్టెన్సీ కావాలి, నాకు జాబ్ 24 lakhs పైన కావాలి అనుకుంటే యూ హ్యావ్ అన్ అకాడమీ నోన్ యాజ్ స్కేలర్. ఈ అకాడమీ పైన విన్నావా? ఈ స్కేలర్ అకాడమీ ఏంటంటే 2 years ప్రోగ్రామ్ తీసుకుంటది. 2 years ప్రోగ్రామ్ లో ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేసి డేటా స్ట్రక్చర్స్, SQL, LLD, సిస్టమ్ డిజైన్, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ నేర్చుకుంటే ఇట్ విల్ గ్యారంటీ ఏ ప్యాకేజ్ ఆఫ్ 24 lakhs. అంటే 24 lakhs అని ర్యాండమ్ చెప్తున్నారు కానీ ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది. కానీ దిస్ విల్ టేక్ యూ 1 year of time. 1 year of time తర్వాత వాళ్ళే నీకు కంపెనీస్ తీసుకొచ్చిస్తారు, వాళ్ళే నేను అటాచ్ చేస్తారు అనమాట ఇంటర్వ్యూస్ తో. కానీ దీని ఫీజు వచ్చి 4 lakhs per month, 13,000 కట్టాలి నువ్వు. 4 lakhs? సో 3 to 4 lakhs per month, 13,000 కట్టాలి నువ్వు దీనికి. ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. నెక్స్ట్ కోడింగ్ నింజాస్ అనే ఇంకొకటి ఉంటుంది. కోడింగ్ నింజాస్ లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, జావా కోర్స్, వ్యూ ప్లాన్, ఇక్కడ 24,000, 34,000. ఇవి ఇంకొక 2 కోర్స్ అనమాట. నీకు లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే వన్ ఆన్ వన్ ఎక్స్పర్ట్, ఓకే లైవ్ క్లాసెస్ కాదు,
ఇది కూడా యూట్యూబ్ వీడియో చూస్తారా, యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసుకోండి. అర్థమైందా? ఇదొక కోర్స్. అసలు కోర్సెస్ అయితే ఆప్షన్స్ ఆన్లైన్ లో పిక్స్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ పెట్టుకోండి. ఇది ఎలా లాగిన్ చేయాలో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏమేమో వస్తుంది. కానీ ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్ అనమాట. వీడు కూడా నేను వీటి యూట్యూబ్ లో ఓపెన్ చూపిస్తే వీటి ఛానల్ ఎంత పెద్ద ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చేమో కానీ బట్ ద కంటెంట్ హీ ప్రొవైడ్స్. ఎన్ని ప్లేలిస్ట్ ఉన్నాయి. సి డిఎస్సి లెవెల్ 1 లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు? 554 వీడియోస్ ఉన్నాయి మొత్తం. రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్, ఫంక్షన్స్ అండ్ అరేస్ 43 వీడియోస్, 2D అరేస్ మీద 20 వీడియోస్, హ్యాష్ పంప్ మీద 23, టైమ్ అండ్ స్పేస్ మీద 15, లింక్ లిస్ట్ మీద 54, గ్రాఫ్ మీద 18, వెబినార్స్ మీద అయిపోయినాయి అవసరం లేదు, బిట్ మ్యానిపులేషన్స్, బ్యాక్ ట్రాకింగ్ లెవెల్ 2, డిఎస్సి లెవెల్ 2 మీద 223 వీడియోస్, స్ప్రింగ్ మీద 10. వీడు కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎక్స్ప్లెయినర్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ లో చెప్తాడు కాన్సెప్ట్స్ అన్ని. ఇండియా ఈజ్ మై లీగ్ ఫర్ కాంపిటేటివ్ సర్చ్. యాక్చువల్లీ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ తీసేసాడు. బట్ స్టిల్ హియర్ యూ కెన్ ఫైండ్ ద వీడియోస్. ఈ డిఎస్సి ప్లేలిస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే చాలా ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ అయి ఉంటుంది అనమాట. హిందీనా అన్న అది? ఇంగ్లీష్ అనుకో. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు అప్పు ప్రతి వీడియో ఒక్కొక్క జమ్ము దీంట్లో. హిందీలో చెప్తాడు. ఒకసారి నువ్వు అన్నకు పెట్టింటే అన్న షేర్ చేశాడు నాకు. ఇదొక ప్లేలిస్ట్. దాని తర్వాత ఇన్స్టా ప్రైమ్, ఇదొక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో 400,000 రూపీస్ కడితే నీకు 200+ కోర్సెస్ ఫ్రీగా వస్తాయి అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా, ఇక్కడ ఉన్న కోర్స్ కానొచ్చు. 80+ అవర్స్ ఆఫ్ కంటెంట్, 40+ టాపిక్ వైజ్ మాక్, 10 ప్రాజెక్ట్స్, తోలు చాలానే ఉంటది. ఇవన్నీ కవర్ చేసే టాపిక్స్: బిట్ మ్యానిపులేషన్స్, ట్రీస్, ప్రియారిటీ గ్రాఫ్స్, హ్యాషింగ్, బైనరీ ట్రీస్, లింక్ లిస్ట్, క్యూస్, స్టాక్స్. ఇవే నేర్చుకోవాలి ఇంకా అన్ని. ప్రెప్ ఇన్స్టా, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్సెస్. దీంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఇది పెయిడ్ కోర్సు, ఇది ఫ్రీ కోర్స్, ఇది పెయిడ్. నీకు ఎన్ని పెయిడ్ కోర్స్ ఉంటాయి అన్ని ఫ్రీ కోర్సెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అసలు. కోడింగ్ క్లబ్, ఇది ఇంకో కోర్స్. జాయిన్ ద కోడింగ్ మాఫియా, వీడు కూడా వన్ ఆఫ్ ద టాప్ క్యాండిడేట్స్ అనమాట. ఫస్ట్ మంత్ C++ బేసిక్స్ నేర్పిస్తాడు. సెకండ్ మాడ్యూల్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్, అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, దాంతో పైథాన్ బేసిక్స్, దాంతో మిషన్ లెర్నింగ్, దాంతో జావా కోర్ ప్లస్ అడ్వాన్స్ అన్ని కవర్ చేస్తారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆప్టిట్యూడ్ ప్లస్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అన్ని కవర్ చేసి రెజ్యూమే బిల్డింగ్ కూడా హెల్ప్ చేసి జాబ్ ఇప్పిస్తాడు. చెప్పు, నీకు ఆన్లైన్ లో ఇచ్చే అంత కమిట్మెంట్ ఆఫ్లైన్ లో మాత్రం దొరకదు. అంటే ఇన్ కేస్ నువ్వు కోర్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ లో, ఈ కోర్స్ అరౌండ్ 30,000 ఎంత ఉంటుంది, పర్ మంత్ 5,000 ఎంతో కట్టాలి. అర్థమైందా? నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఇవన్నీ వేస్ట్ అసలు. అంటే ఇది వదిలేయి. డిఎస్సి లెవెల్ ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు ఈ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు తెలియదు నాకు. సో నాకు ఏదైనా వీడియో అర్థం కానప్పుడు నేను యూట్యూబ్ లో సర్చ్ చేసి నాకు ఇట్లాంటివన్నీ తెలుస్తుండే అనమాట. అసలు స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటే ఇప్పుడు కల్లా నాకు ఇంకొంచెం మంచి ప్యాకేజ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం మంచి ఒక 30 lakhs తెచ్చుకుంటుంది. అంత నాలెడ్జ్ ఉన్న వీడియోస్ ఇవన్నీ. స్కేలర్ ఉంది. ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ వర్త్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇవన్నీ.
నన్ను అడిగితే ఈ డేటా సెక్షన్ అల్గోరిథమ్స్ దీని మీదైనా కాన్సన్ట్రేట్ చెయ్యి, లేకపోతే స్ట్రైవర్స్ A to Z DS కోర్స్ దీని మీదైనా కాన్సన్ట్రేట్ చెయ్యి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే అసలు నీకు ఆఫ్లైన్ కోచింగ్ పని లేదు. కానీ బట్ స్టిల్ నీకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటే బెటర్ ఏమో, రోజు వెళ్ళి నేర్చుకోవచ్చు అన్న ఫీల్ ఉంటే లైక్ దెన్ వి కాంట్ డూ, అంటే ఇక ఇట్స్ అప్ టు యూ. ఇంకా అర్థమైందా? నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తా అంటే నన్ను కవర్ చేయమంటే నేను నాకు అంటే అంత నమ్మకం లేదు అక్కడికి వెళ్ళినా వస్తుందని. నేనైతే మన అరేస్ లో ఈ లవ్ బాబర్ షీట్ ని కవర్ చేస్తా. అంటే మనం తీసుకొని పోయే క్లాసెస్ అన్ని ఓన్లీ ఈ షీట్ మాత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పింది అంటే నేను అరేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఐ విల్ ఎండ్ అప్ ఇన్, అంటే నీకు అన్ని కాన్సెప్ట్స్ చెప్తా DSA లో. బట్ మనం డేకి 2 hours అంటే 1.5 hours చెప్పుకుంటాం కాబట్టి మనం తక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయగలుగుతాం. ఇట్ డిపెండ్స్ అపాన్ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. నీ దగ్గర అయితే చాలా టైం ఉంటుంది, అవునా? నువ్వు నీ ఓన్ ఎక్స్ప్లోర్ చేసి నన్ను అడిగినా ఇట్స్ ఫైన్, నన్ను చెప్పమన్నా నేను చెప్తా. నేనైతే అరేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే ఈ షీట్ ని ఫాలో అవుతాం కరెక్ట్ గా 2-3 months వితౌట్ ఎనీ చీట్ డే. అంటే ఒక 2-3 months లైవ్ క్లాసెస్ మనం రోజు ఎట్లా మార్నింగ్ కనెక్ట్ అవుతే ఎంతవరకు వెళ్తుంది నాకు కూడా తెలియదు, బట్ వీ కెన్ హ్యావ్ ఎన్ ప్రోగ్రెస్ మన తరపు నుంచి. లేదా దీస్ 2 options యూ కెన్ హ్యావ్. అన్ని ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఉంటాయి, జస్ట్ ఫాలో. నన్ను అడిగితే నీ కోర్స్ కొనుక్కో, అంటే ఈ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం సెల్ఫ్ ప్లేస్డ్ కోర్స్ చేయాలి అనిపిస్తే నువ్వు కొనుక్కొని చెయ్యి, ఓకేనా? ఎందుకంటే నీకు ఒక క్లారిటీ ఉంటుంది. నా కోర్సులో వేస్తే నీకు ఏ వీడియో చూసానో అర్థం కాదు, ఏ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసావు, ఏ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయలేదు అర్థం కాదు, ఓకేనా? ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 4,000. ఇప్పుడు 4 ఉందా? నేను కొన్నప్పుడు 2,000 ఉండే, నువ్వు చూసినప్పుడు ఎంత ఉందో తెలియదు. నార్మల్ గా ఇది పైథాన్ ఉందన్న నా దగ్గర. పైథాన్ వేస్ట్, అసలు దాన్ని వదిలే. నన్ను అడిగితే అసలు వద్దది, లైట్ తీసుకో. ఈ కోర్స్ కొనుక్కో, ప్రాపర్ గా కొనుక్కొని కోర్స్ మొత్తాన్ని కంప్లీట్ చెయ్యు. చెప్తున్నా యుల్ బి ఇన్ ఫైనెస్ట్ ప్లేసెస్. కానీ ఈ కోర్స్ అయినా చెయ్యు, లేకపోతే ఈ కోర్స్ అయినా చెయ్యు. స్ట్రైవర్ A to Z DSC కోర్స్. యాక్చువల్లీ స్ట్రైవర్ చాలా తోపు తెలుసా, వన్ ఆఫ్ ద క్రేజీ క్యాండిడేట్స్ వీడు. ఇది వీడి యూట్యూబ్ ఛానల్. అన్ని టాపిక్స్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెట్టాడు. ఫాలో అయిపో. అయిపోతుంది అంతే. జాబ్ రావాలంటే DSA నేర్చుకోవాల్సిందే, నో అదర్ ఆప్షన్ అట్ ఆల్. జావాకి రావాలంటే DSA నేర్చుకోవాలా? నీకు జాబ్ రావాలంటే DSA నేర్చుకోవాల్సిందే. జాబ్ రావాల్సిందే DSA లో ఎన్ని ఉంటాయి అనమాట, అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ మ్యాప్స్ అన్ని. ఇట్స్ యాజ్ మ్యాండేటరీ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? నువ్వు ఇప్పుడే పెద్దగా అయిపోయింది కాబట్టి చాలా టైం ఉంది యాక్చువల్లీ. నన్ను అడిగితే 2-3 months ఎటువంటి కంపెనీస్ అప్లై చేయకుండా. నేను ప్రెసెంట్ అయితే అదే అనుకుంటున్నాను. 2-3 months అసలు దేనికి అప్లై చేయకుండా కంప్లీట్ గా జావా నేర్చుకొని దాని తర్వాత ట్రై చేస్తే మీనింగ్ఫుల్ గా ఉంటుందని. నన్ను అడిగితే 2-3 months నీకు నువ్వు తీసుకో, టైం తీసుకొని ప్రాపర్ గా నేర్చుకోంతా. నేర్చుకొని స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ డిసిజన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఓకేనా? నేను స్క్రీన్ షేర్ ఆపేస్తా.